నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం. అవనిగడ్డ నియోజకవర్గ మినీ మహానాడు విజయవంతం చేయాలని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు సమావేశం ఈ నెల 19వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు మోపిదేవిలో నిర్వహించనున్నారు. మోపిదేవిలో జాతీయ రహదారి ప్రక్కల గల ఎస్ విహార్ హోటల్ ఎదురుగా గల పొలాలలో మినీ మహానాడు సమావేశ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం పలువురు మోపిదేవి మండల తెలుగుదేశం పార్టీ నేతలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావి నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు నడుకుదిటి జనార్దన్ రావులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు, ఎస్ఎస్ఎల్ నాయకులు డోకిపర్తి బాలకోటేశ్వరరావు, నందిగాం శంకర్, వీసాల శివరాం తదితరులు పాల్గొన్నారు. 19న జరిగే మినీ మహానాడుతో పాటు 27, 28 తేదీలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా జరగబోయే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, చల్లపల్లి మండలం అధ్యక్షులు మోర్ల రాంబాబును పిలుపునిచ్చారు. అదేలే బాధులను బట్టి కాస్త అటో ఇటో జరిపి కట్టడమేనండి. ఏముంది దానికి? బాధులను బట్టి 2 అడుగులు అటో ఇటో పెడతారు. కరెక్ట్ గా కొలిచి పెట్టాలన్నంత పని ఏముందండి జెండాలు కట్టగా. మన తెలుగువారి పౌరుషాన్ని ఢిల్లీలో ఘనంగా వినిపించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఆశయాల కోసం మన అందరం కూడా తెలుగుదేశం పార్టీలో ముందుకు సాగాలని రేపు 27, 28 జరిగే మహానాడు కార్యక్రమం జయప్రదం చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ నమస్కారాలు. రేపు సోమవారం సాయంత్రం మోపిదేవిలో జరిగే మినీ మహానాడు కార్యక్రమాన్ని అవనిగడ్డ మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాము. అలాగే ఈ నెల 27, 28 కడపలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో మరి అందరం కూడా పార్టీ కోసం అవనిగడ్డ నియోజకవర్గం తరఫున అందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఢిల్లీలో పెద్దలు మరి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి లేకపోతే ఎవరు ఉండకూడదని అక్కడి నుంచే శాసించేవాళ్ళు. ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భంగా మరి మినీ మహానాడు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ మినీ మహానాడుకి ఈరోజు వాతావరణం అనుకూలించక రేపు 19వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమం చేయటం జరుగుద్ది. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం అట్లాగే ముఖ్యమంత్రి వర్యులు ఆదేశానుసారం ఇక్కడ మరి మోపిదేవిలో నియోజకవర్గంలో సెంటర్గా ఉంటుందని చెప్పి ఒకటి చుట్టుపక్కల అటు 3 మండలాలు ఇటు 3 మండలాలు ఉన్నాయి. మయాన మోపిదేవి అయితే బాగుంటుందని నియోజకవర్గం మినీ మహానాడు ఇక్కడ మోపిదేవి మండలంలో పెట్టడం జరుగుతుంది. ఇదే ఆ హోటల్కి ఎదురుగుండంగా హైవే పక్కమ్మటే రోడ్డు పక్కన పొలంలో పెట్టడం జరుగుతుంది. రేపు 5 గంటలకి కార్యక్రమం జరుగుద్ది. కాబట్టి దీనికి పెద్దలు మరి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అట్లాగే ఇన్ఛార్జి మినిస్టర్ గారు సుభాష్ గారు, మరి అట్లాగే మన జిల్లా అధ్యక్షులు కొనగళ్ళ నారాయణరావు గారు, మరి అట్లాగే మన నియోజకవర్గ అబ్జర్వర్ గారు మరి కనపర్తి శ్రీనివాసరావు గారు, మరి వివిధ హోదాల్లో ఉన్న 6 మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, మరి ఎంపీపీలు, మరి వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మా నీటి సంఘాల అధ్యక్షులు కానీ మరి అందరూ కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఫుల్గా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జయప్రదం అవుద్ది, బ్రహ్మాండంగా జరుగుద్దని చెబుతున్నాం. అట్లాగే అయిపోయిన వెంటనే ఇక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. అట్లాగే మన రావి నాగేశ్వరరావు ఎడ్ల పందాలు కూడా పెట్టారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి రేపు 4 గంటల కాడ నుంచి ఈ కార్యక్రమం జరుగుద్ది. 5ంటికి అన్ని ప్రారంభం జరుగుద్ది. కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సాయంత్రం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గ స్థాయిల్లోనూ 17, 18, 19 మినీ మహానాడులు నిర్వర్తించండి చెప్పి పార్టీ ఆదేశాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో మోపిదేవి అయితే అన్నిటికీ అనువుగా ఉంటుంది. అందరికీ మీడియంగా మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ చేద్దామనే ఉద్దేశంతో ఇన్ఛార్జి మంత్రులు అట్లాగే జిల్లా అధ్యక్షులు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ నుంచి కార్యక్రమాలన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రామారావు గారి
స్ఫూర్తిని మనసులో నింపుకుని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని, అలాగే మా మండలంలో మండల అధ్యక్షులు కానీ, మా జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ అందరూ కూడా, అట్లాగే వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే విపరీతమైన కాంక్షతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు అన్ని పనులు సక్రమంగా అందరినీ కూడా ఇన్విటేషన్స్ కానీ ఫోన్లో చేసి ప్రతి ఒక్కరిని పిలవటం కానీ, అట్లాగే దీంట్లో భాగంగానే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశంతో, అంటే రైతులను ఉద్దేశించి ఒక ఒంగోలు జాతి ఎడ్లతో పశు ప్రదర్శన, అట్లాగే ఎన్టీ రామారావు ఏకపాత్రాభినయం, అట్లాగే కూచిపూడి పిల్లలు భరతనాట్యం, ఇట్లా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇది ఫుల్గా సక్సెస్ఫుల్గా చేసి రేపు జరగబోయే మహానాడికి నాంది పలుకుతూ అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఆ కార్యక్రమానికి తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈ మహానాడు ఇక్కడ జరగడం జరుగుతుంది, మినీ మహానాడు. కాబట్టి ప్రజలందరూ కూడా మండలాలు 6 మండలాల నుంచి కూడా అందరు నాయకులు, చిన్న చిన్న గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి జిల్లా నాయకులు కూడా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. అట్లాగే అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఫోన్ చేయగానే చాలా బాగా స్పందిస్తున్నారు. తప్పనిసరిగా మేము అందరం వస్తామని అందరూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్ఛార్జి మినిస్టర్ అట్లాగే జిల్లా మినిస్టర్లు కూడా ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ నెల 27, 28, 29 జరిగిపోయే రాష్ట్ర మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ ప్రకారం ప్రతి కాన్స్టిట్యున్సీ, ప్రతి జిల్లాలో కూడా మినీ మహానాడులు ఏర్పాటు చేసుకోవడం మా పార్టీ యొక్క ఆనవాయితీ. దానిలో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గ మినీ మహానాడు రేపు సోమవారం నాడు సాయంత్రం 4 గంటలకి మన మోబుదేవి మండలం ఎస్వీహార్ ఎదురుగా భారీ ఎత్తున చేసుకోబోతున్నాం. దీనికి అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి మండలం నుంచి కూడా భారీగా జన సమీకరణ చేసి మినీ మహానాడిని విజయవంతం చేయడానికి కూడా మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఈ విధంగా పిలుపునిస్తున్నాం. రేపు జరగబోయే 19వ తారీఖున అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ మినీ మహానాడిని అందరూ కూడా జయప్రదం చేయవలసింది కోరుచున్నాం.